ప్రార్థన జరుగుతుందో, దేవుని బిడ్డలు కానీ దైవ సేవకులు కానీ నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారో, ఈ ప్రార్థన బలం వలన వాడి బలం రోజు రోజుకు నిర్వీర్యమైపోతుంది. నువ్వు బలం పొందే కొద్దీ, ఎందులో? ప్రార్థనలో నువ్వు బలం పొందే కొద్దీ వాడి బలం తగ్గిపోద్ది. నువ్వు ప్రార్థనలో బలహీనమయ్యే కొద్దీ వాడి కార్యాలు బహుబలంగా జరుగుతూ ఉంటాయి. సంఘంలో బిడ్డలు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తారో ఆ సంఘంలో సాతాను క్రియలు అంత తక్కువగా పనిచేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. సేవకులు మేము కానీ, సేవకురాలు కానీ, విశ్వాసులు కానీ మనం నిద్రమత్తులమై మౌనం అయిపోతే ఇక సైతానుగాడు విజృంభించడం ప్రారంభిస్తాడు. భయంకరంగా వాడు పనిచేయటం ప్రారంభిస్తాడు. దేవుని కృప ఈ 23 సంవత్సరాలు మన పరిచర్యలో ఎలాంటి